లక్షల కోట్లు జమ చేయడం కూడా జరిగింది. ఆ డబ్బులు మనకి రెడీగా కూడా మన దగ్గర ఉన్నాయి. ల్యాండ్ని ఐడెంటిఫై చేయడం ఆ విధంగా వాళ్ళు ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ నుంచి వచ్చినటువంటి ఎక్విటరీ వారిని ఎన్విరాన్మెంటల్ అండ్ వాళ్ళకు ఎంత డబ్బులు అవసరం ఇన్వాయిస్ ఇస్తారు. నేను పర్సనల్గా మీకు రీహాబిలిటేషన్ విషయంలో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ కమ్యూనిటీస్ని మరింత జాగ్రత్తలు అసైన్మెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. సో అందువల్ల మనం ఏం చేసామంటే మన స్పెషల్ సెక్రటరీ గారు మళ్ళీ వచ్చారు, కలెక్టరేట్ వరకు వచ్చి మన జిల్లాలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద ఒక రివ్యూ తీసుకున్నారు. గవర్నమెంట్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకోవడానికి మనం సర్వే నెంబర్ వేరుగా ఒకసారి ఎంజాయ్మెంట్ సర్వే చేసుకొని ఒకవేళ ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే వాళ్ళు జరుగుతున్నారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఏదైనా దొంగతనాలు కానీ లేదా ట్యాక్స్ కానీ ఇట్లాంటి అబ్జెక్షబుల్ ఉంటాయి సార్. అన్అబ్జెక్షబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్లో ఎంక్రోచ్మెంట్ ఉంటే కొంత ఎక్స్ప్రెషన్ ప్రొవిజన్ మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉంది. అది కూడా 10 years అన్నాక ఉంటే పిఎం నోటిఫికేషన్ తర్వాత బీటీ నోటిఫికేషన్ ఇలాంటి ఏం అవసరం లేదు. మనం దాన్ని వాళ్ళ ఎగ్జిబిషన్ ప్లే చేసుకుని రిజ్యూమ్ చేయొచ్చు. సో ఇట్లా దాన్ని క్వశ్చన్ తెచ్చుకొని మనం నేను చెప్పినట్టు ఏదైనా ఎగ్జిబిషన్ ప్లే చేయడానికి అవకాశం వాళ్ళకి పే చేసి మనం ప్రాజెక్టు వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకుంటారు. కాబట్టి ప్రజలలో ఎటువంటి ఏవైనా ఇబ్బందులు కానీ అపోహలు కానీ ఏమైనా ఉన్నట్టయితే లేదా వాళ్ళకు ఏ విధమైనటువంటి అవసరాలు ఇలాంటివన్నీ కూడా ఇండస్ట్రియల్ హబ్ విషయంలోకి వస్తే అది కూడా ఇంకా ప్రాసెస్లో ఉంది. ఇంకా దాన్ని కూడా మనం ఎస్టిమేషన్ వేసి ఇవ్వడం జరిగింది, కానీ ఇంకా మనకు రావాల్సినటువంటి అమౌంట్ డిపాజిట్ కూడా ఇంకా రాలేదు, ఇంకా రావాల్సి ఉంది. విత్ దీస్ డీటెయిల్స్ ఎప్పటి నుంచో ఈ ప్రపోజల్ ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేయాలని ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా రాష్ట్ర ప్రభుత్వం కార్యరూపం అయ్యే విధంగా మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి పాలసీ పరంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత ఇది మేజర్గా మనకు షిప్ బిల్డింగ్ కూడా దీంట్లో ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ కింద ఉంది. డెవలప్ చేసేటప్పుడు దానికి ఇంటర్లాండ్గా మనము ఇండస్ట్రీస్ ప్రమోట్ చేయడానికి కూడా కొంత ఏరియాని నిర్మాణం చేసుకుంటేనే పోర్టులు కూడా కావాల్సినటువంటి ఒక సర్వీసెస్ అన్నీ కూడా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింక్లో వీలవుతుంది. సో ఆ క్రమంలో ఈ పోర్టుకు అనుబంధంగా ఒక ఇండస్ట్రియల్ హబ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలనేది ఉద్దేశం సార్. మన కలికాలో రెండుసార్లు తర్వాత ఒకసారి వచ్చారు, రెండోసారి మినిస్టర్ గారు కూడా వచ్చారు. అప్పుడు కూడా తనడు మేమందరూ కూడా ఫీల్డ్లో మనం అప్పుడు ఈ ల్యాండ్స్ అన్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా చూసుకొని వెళ్ళారు. సో ఆ టైంలో మీరు కూడా ఏం చెప్పారంటే ఇంత పోర్టు ఎక్స్క్లూజివ్ అంటే దానివల్ల పెద్ద మనకు ఈ ఏరియాలో ప్రయోజనం రాకపోవచ్చు. రెండోది రేపు భవిష్యత్తులో పోర్టు తర్వాత మనం ఏదైనా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ పెరిగిపోతుంది. ఈ పోర్టు ఆల్రెడీ యాక్టివిటీ వచ్చిన దానివల్ల అప్పుడు ఏదైనా సరే ఇండస్ట్రీ ఏపీఐసి వాళ్ళు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే ల్యాండ్ కొని కాస్ట్ ఎక్స్పెండిచర్ 3-4 times అవుతున్న సిచ్యువేషన్లో మేము చేసేస్తాం. రోజు కూర్చుంది అదంతా కూడా మళ్ళీ నేను స్పెషల్ సిఎస్ మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్లా రెండింటికి మనం ల్యాండ్ ఎక్విజిషన్ సైమల్టేనియస్గా చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీరు ఫేజ్ 1లో పోర్ట్ డెవలప్ చేసుకున్న సబ్సిక్వెంట్గా ఏపీసీ డిస్పోజల్ ల్యాండ్ ఉన్నప్పుడు దాన్ని కూడా దశల వారీగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు అన్నటువంటి సూచన మేరకు వాళ్ళు ఒప్పుకొని దాన్ని కూడా రివ్యూ చేస్తారు. దానివల్ల ఆ రోజు మీరు ఏదైతే ప్రపోజ్ చేశారో ఆ డైరెక్షన్లో ఇప్పుడు పోర్టు యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ హబ్ కోసం మనం ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని, ఇంకా ఏదైనా ఆర్ఆర్ తక్కువ ఇక్కడ అది కూడా చేయడానికి మనం స్టెప్స్ తీసుకుంటాం.
ఏరియాలో ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి స్టెప్స్ అని కూడా ఇనిషియేట్ చేశారు. ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేయడం, తర్వాత జాయింట్ కలెక్టర్ దానికి స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం, తర్వాత ఆ బోర్డులో కలెక్టర్ కూడా పెట్టడం, ఇట్లా జరిగింది సార్. దాంతోపాటు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి బడ్జెట్ ప్రొవిజన్ కూడా క్యాబినెట్లో పెట్టుకొని అలొకేషన్ అంతా కూడా అయ్యింది. తర్వాత ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ఆర్ కూడా కొంత బడ్జెట్ కేటాయించడం కూడా జరిగింది. తర్వాత దీనికి సంబంధించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవడం కూడా కొన్ని స్టెప్స్ పడ్డాయి. ఆయన కూడా మనకు కొంత ఇన్ఫర్మేషన్ చెప్తారు. మీరు ఫైనల్గా దీని మీద సూచనలు సలహాలు ఇచ్చే ముందు డిపార్ట్మెంట్ వారిగా వాళ్ళు ఇంకా మైనర్ డీటెయిల్తో ఇంకా చెప్తారని అనుకుంటున్నాను. సో అట్లా మనకు ఓవరాల్గా చెప్పాలంటే ప్రకాశం జిల్లాలో కోర్టు ప్లస్ ఇండస్ట్రియల్ రెండు అయితే ఇది ఒక మేజర్ ఒక డెవలప్మెంట్ జరిగేటువంటి ఏరియా అవుతుంది. దానివల్ల మరి చాలా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరగడం కానీ, తర్వాత ఇక్కడ ఆదాయం వచ్చే గవర్నమెంట్ కూడా వచ్చే విధంగా అవకాశాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. తర్వాత అయితే ఇప్పుడు మనము ఇట్లా ఏదైనా సరే ప్రాజెక్ట్స్ కోసం ల్యాండ్ అక్వైర్ చేసేటప్పుడు లేదా ఆర్ఆర్ గురించి ప్లాన్ చేసేటప్పుడు 2013లో ఆర్ఆర్ యాక్ట్ వచ్చింది. దాంట్లో ఏవైతే మనకు నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. సో అట్లా ఆర్ఆర్ యాక్ట్ 2013 మార్గదర్శకాల ప్రకారం ముందుగా మనము రిక్విజిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో రిక్విజిషన్ ఇవ్వాలి. సో ఆ రకంగా కోర్టుకు సిఇఓ గారు ఇచ్చారు, ఇండస్ట్రియల్ హబ్కి స్పెషల్ చీఫ్ సెక్రటరీని ఇచ్చారు. ఎందుకంటే గవర్నమెంట్ ఏపీఐసికి మామూలుగా గవర్నమెంట్ ఉండేవాళ్ళు ఇవ్వాలని స్పెషల్ సిఎస్ గారు ఇచ్చారు. తర్వాత వాళ్ళు రిక్విజిషన్ మనకు ఫైల్ చేసిన తర్వాత ఆర్ఆర్ యాక్ట్లో ఏముంటుందంటే ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది తయారు చేయాలి. ఈ ప్రిలిమినరీ రిపోర్ట్లో ప్రధానంగా అటు రిక్విజిషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారి ఉంటాడు. తర్వాత ఎవరైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి మనం అథారిటీగా డిజైగ్నేట్ చేస్తామో లైక్ ఆర్డీఓ, సబ్ కలెక్టర్ వారు ఉంటారు. తర్వాత మరి అగ్రికల్చర్ తర్వాత హార్టికల్చర్ ఇలాంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఏమి అనే విషయాల కోసం జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ కూడా దాంట్లో స్టేక్ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా కలిసి ప్రిలిమినరీగా ఏదైతే రిక్విజిషన్ సర్వే నెంబర్ వారిగా ఇచ్చారో వాటన్నింటినీ కూడా రెవెన్యూ విలేజ్ వారిగా అంతా వెరిఫై చేశారు. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయడానికి కాంపిటెంట్ అథారిటీ కమిషనర్ ఆర్ఆర్. సో అందువల్ల ఏం చేశామంటే ఇక్కడ ప్రిలిమినరీ రిపోర్ట్ తయారైతే పంపించాము, రిక్విజిషన్ డిపార్ట్మెంట్లో డబ్బులు డిపాజిట్ చేశారు. ఇప్పుడు మీరు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయడానికి ఏదైనా ఒక ఏజెన్సీని రిపోర్ట్ చేసి మాకు పంపించండి అని కమిషనర్ ఆర్ఆర్ అడిగితే వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఎపిట్ అంటాము, అది గవర్నమెంట్ సంస్థ, దాన్ని వాళ్ళు ఫైనల్ చేసి వాళ్ళ వివరాలను పంపించారు. ఇప్పుడు వాళ్ళు మనకి మార్పు వస్తున్నారు. సో ఇప్పుడు ఈ లోపల మనం కాస్త సోషో ఎకనామిక్ సర్వే అంటే ఏ అప్డేషన్స్ అయితే మనం దీంట్లో ఎఫెక్ట్ అవుతున్నాయో, ఎవరినైతే మనం డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉందో మన ప్లాన్ ప్రకారం వాళ్ళని మనము ఆ ఊళ్ళో చిన్న సోషో ఎకనామిక్ సర్వే చేసాం. అంటే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలు ఎవరు ఉన్నారు ఏంటి అది మన దగ్గర పెట్టుకున్నాము. ఈ సోషో ఎకనామిక్ సర్వే ఈ హౌస్ హోల్డ్ డేటా ఏదైతే ఉందో అది ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వేకి చాలా ఇంపార్టెంట్ ఇన్పుట్. ఇది ఒక వన్ ఆఫ్ ది ఇన్పుట్స్ లేదా వన్ ఆఫ్ ది కంపోనెంట్స్. ఇంకా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో చాలా కంపోనెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఈ హౌస్ హోల్డ్ సర్వే అనేది ఒక ఇంపార్టెంట్ కంపోనెంట్. సో అది వాళ్ళకి మనం రెడీగా సమకూర్చి పెట్టాము. వాళ్ళ టర్మ్స్ కండిషన్స్ ప్రకారం ఆల్రెడీ వాళ్ళు ఏదో ఒక వర్కౌట్ లాగా అడిగారు, అది ఇచ్చేసాము. వాళ్ళు ఫీజు కూడా పే చేస్తాము. ఆ తర్వాత స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాం. ఇకపోతే ఇంకా ఇప్పుడు ఇంకా యాజ్ ఆర్ నౌ సోషో ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలి. అది
DPR స్టడీస్ రైట్స్ ద్వారా చేయించాలి సార్. తర్వాత దాన్ని మళ్ళీ ఈకామ్ చేత మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించి జ్యుడిషియల్ ప్రివ్యూ కూడా పంపించారు సార్ DPRని. మన టెండర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయినాయి సార్. జ్యుడిషియల్ ప్రివ్యూలో అవి కూడా ఓకే వచ్చినాయి. మన 6th 7th టెండర్స్ కాల్ఫర్ చేశాం. నౌ దర్ ఇన్ టెండర్ స్టేజ్ కంప్లీట్ DPR. How can without the acquisition and all those things, how you will go for the tenders? అంటే సైడ్ బై సైడ్ ఆఫ్టర్ అది అయ్యేలోపు ఇది అవుతుంది అని చెప్పి టెండరింగ్ ప్రాసెస్ వెళ్ళమన్నారు సార్. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ జస్ట్ గవర్నమెంట్. Every year in other department, I don't know about your department, in other departments every year SSR rates will be changed. So we have to take the SSR rates into consideration while confirming the changes. No? Changes. So according to the changes of the SSR, the contracts will be allotted or in anticipation of the SSR, or if the SSR increases, that will be included. To my knowledge, in anticipation, లేటెస్ట్ SSR ప్రకారం మళ్ళీ యాక్చువల్లీ ఫస్ట్ చేసిన దానికి మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూకి పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీలో అని చెప్పేసి ఓన్లీ రామాయపట్నం పోర్టుకు సంబంధించి డిసైడ్ అని మాత్రం రిక్వెస్ట్ ఫైల్ చేయమన్నాం. అందులో భాగంగా మేము దాదాపు 3,780 ఎకరాలు ఐడెంటిఫై చేసేసి రిక్వెస్ట్ ఫైల్ చేసాం సార్. భవిష్యత్తులో ఇందులో నుంచి కూడా రావూరు విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ కూడా పోర్టుకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాంతో కూడా కలిపి రావూరు చేవూరు రెండు స్టెప్గా తీసుకోవడం జరిగింది. ఇది నెక్స్ట్ స్టేజ్లో మేము రిక్వెస్ట్ ఫైల్ చేసిన అందుకు సబ్ కలెక్టర్ గారు పేమెంట్కి మాకు అడిగినారు సార్. అది ప్రాసెస్లో ఉంది ఫైల్. సెకండ్ స్టెప్ ఏంటంటే దీన్ని DPR తయారు చేయడం భాగంగా మరి రామాయపట్నం ఇండస్ట్రీ PPP మోడ్లో చేయాలా లేదా ఏదైనా ఫారిన్ కంట్రీ కొలాబరేషన్ చేయాలనేది గవర్నమెంట్ ఆలోచన చేస్తారు. దానికి తగ్గట్టుగా నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి సార్. మా ప్రజెంట్ అయితే ఇంతవరకు See, only 3,500 or something like that. yes, sir. So is it sufficient for your APAC or you are going further? For that purpose, this Ramayapatnam port area in Prakasam district was restrained and controlled and contained to the extent of 3,700 acres. Is it a factor? At present అయితే వాటర్ స్టడీస్ రైట్ సార్. ఎందుకంటే అది యాడ్ అయిన తర్వాత మేబీ ఎక్స్టెండ్ కావచ్చు. Prakasam, when previously when the same rights company, they had given for 6,000 acres in the initial stage of 2014. Sorry, not 6,000, 10,000 acres in 2014. Now why it was reduced to 3,500? Why it was shifted to the nearby district? That time we are not entered in industry by the APAC sir. Recently our MD is registered this Ramayapatnam. The rights organization they had given. DPRలో The same port authorities from 3 different ports. The vice chairmen came and they have conducted a meeting at Ramayapatnam guest house while confirming and recommending this Ramayapatnam as one of the selected posts. The acres for the port requirement. That includes Ramayapatnam, Tettu and Ravuru and Chovuru. తీసుకునేటప్పుడు నక్కపల్లి ఒకటి, రామాయపట్నం ఒకటి, మన ఈ దుగ్గరాజపట్నం ఒకటి, ఈ మూడింటిని సరే చూసినామని చెప్పి ఒక కమిటీని చేశాం. ఈ కమిటీలో ఫైనల్ రికమెండేషన్ నక్కపల్లి డ్యూ టు దిస్ డిఫెన్స్ రీజన్స్ ఇట్ వాస్ డ్రాప్డ్ అండ్ లేటర్ ఆన్ రీసెంట్లీ బర్డ్ శాంక్చురీ అండ్ నియర్ బై సార్ కంపెనీ ఈ రెండు ఒకటి మడ ఉంది, మడ తీర ప్రాంతం ఒకటి. Slide pictures in the guest house and the economical viabilities and how this port is going to develop and what are the nearby commercial goods to be exported, like that they have given the clear-cut documentary picture. So why now this Ramayapatnam, which is supposed to be well within the Prakasam district at that time, there is no question of nearby. There is no question of nearby. Now it is gradually shifting over to because the depth of the Ramayapatnam and vicinity, this Mandivarpalam, Avlarpalam, there the sea depth is more, immediate depth is more. So that is the reason why they are keeping this at in this particular consistency. ఇంకా మనకు ఒక 12 కావాలన్నా సో మనకు 800 ఈ 12 2,000 వస్తుంది. అయితే ఈ 1200 ఎకరాలకి
ల్యాండ్ కాస్ట్ అది పే చేయడానికి యాగాను పోస్ట్ దగ్గర డిస్పోజల్ ఆ ల్యాండ్ అంతా ఉంటే కోర్టుకి ఎంత కావాలంటే అంత మీకు 800 కాక 1200 రేపు నిజంగా ఒకవేళ 2000 కావాలంటే 2000 కూడా తీసుకోవచ్చు 3770. సో అప్పుడు ఏపీఐసి డిస్పోజల్ ఉంటుంది. కోర్ట్ టెస్ట్కు ఏపీఐసికి మధ్య సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ టేక్ ప్లేస్ బోత్ గవర్నమెంట్ కాబట్టి APISC, both will go to the court only. And whatever 6,500 acres or more, what they have already announced in the Nellore district papers, that land they want to utilize for the industrial hub. So they are making it slowly movable, all the industrial areas towards that district, and making once again this backward district as a backward only. 73 మీ ట్రాక్ ఇది కదా, ఈ పక్కనే ఉంది, ఈ పక్క రాలేదు మనం, ఇంకా రాలే. ఆ డౌట్ ఏంటంటే ఇప్పుడు వాటర్ ఇదే కదా సార్, ఈ వైపు కొంత ఏపీఎస్సీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, మనకు కొన్ని ఆపర్చునిటీస్ ఈ రెండింటికి మధ్యలో ఫారెస్ట్ ల్యాండ్ ఉంది సార్. దీని మధ్యలోనా అవును సార్, ఈ పక్క ఎందుకు రావడం లేదని అడుగుతున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ దే ఇట్లా వచ్చేయచ్చు కదా. మీ మీద కూడా గురుతరమైన బాధ్యత ఉంది సార్. ఇక్కడ మీరు ఉన్నప్పుడు మీ పీరియడ్లో పక్కకు పోయింది అని అంటే అది మంచి మంచిది కాదు సార్. ఆ రోజు ఫైనలైజ్ చేయాలి, నన్ను పంపించిన తర్వాత పోయి చూసారు. మీరు బాగాలేదు, నేను బాగాలేదు, మీరు చెవురు కాడి నుంచి వెనక్కి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ అటు పోయినారు. తర్వాత అది మీకు సరిపోదు కదా. నిజంగా ఇండస్ట్రియల్ ఈ దగ్గర ఈరోజు 3770 ఇచ్చాడు అంటే ఇంకో 2000 చిల్లర 1000 అంటే ఇంకొక ఆబ్వియస్లీ 3773 మళ్ళీ మీరు రావాలి అంటే ఇంకొక 2773 ఇవ్వాలి కదా మాకు. ఏమన్నా డిఫరెంట్ ఉందా? చెప్పండి సార్, మేము చేద్దాం. ల్యాండ్ అక్వైర్ చేయాలి, దాంట్లో పోర్ట్ అవసరానికి కొంత పరిశ్రమలు ఎస్టాబ్లిష్ చేయడానికి. తర్వాత నాకు 2 అంటే అటు పోర్టుకు అవసరమైన ల్యాండ్ విషయంలో, ఇటు ఏపీఐసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ విషయంలో చూస్తే దాదాపు ఒక 1000 ఫ్యామిలీస్ మనకు హౌస్ హోల్డ్స్ వస్తాయి. వాటికి మనము షిఫ్ట్ చేయాలి, డిస్ప్లేస్ అయితే షిఫ్ట్ చేయాలి. సో దానికి R&Rలో ఏమేమి చేయాలనేది ఉంది. అంటే పునరావాస కార్యక్రమాల కింద ఇట్లా ఎవరినైనా సరే ఒక ప్రాజెక్టు మనం పెట్టినప్పుడు ఎవరైనా అక్కడి నుంచి మరి మనం వాళ్ళని తరలించాలంటే ఏమేమి చేయాలనేది చాలా వివరాలన్నీ ఉన్నాయి. సో దాని ప్రకారము ఎవరెవరికైతే అక్కడ ఇండ్లు పోతాయో ఆ ఇండ్లకు సంబంధించి స్థలంతో సహా నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు అందరికీ ఒక R&R కాలనీ కట్టిస్తాము. మీరు ఇప్పుడు ఎంత స్థలంలో ఉన్నా, మీ నుండి ఇల్లు స్థలంలో ఉన్నా, 2 స్థలంలో ఉన్నా, మాకు యూనిఫామ్గా అందరికీ ఒక లేఅవుట్ వేసి లోపలంతా కూడా అన్ని మొత్తం అంతా డెవలప్ చేస్తాం. లేఅవుట్ అంతా కట్టిస్తున్నాం. ఇక్కడ మన వెలుగొండ ప్రాజెక్టులో కూడా ఆల్రెడీ కొన్ని R&R కాలనీస్ అన్ని రకాలుగా పూర్తయినట్టు కూడా ఉన్నాయి. సో అట్లా R&R కాలనీ కట్టిస్తాం. ఎన్ని కుటుంబాలు అక్కడి నుంచి బయటకు వస్తారో వాళ్ళందరికీ. ఆ క్రమంలో మనము అనుకోండి, మీరు మీ భార్య, పెళ్లిగా మీ పిల్లలు, మీతో పాటు మీ తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు కూడా ఒక యూనిట్ కింద తీసుకుంటాం. వాళ్ళకు కూడా అన్ని ఇస్తాం. మీతో ఉన్నా, మీ మీద ఆధారపడి ఉన్నా సరే, మ్యారీడ్ అయినా సరే అతన్ని కూడా ఒక లెక్క కింద తీసుకుంటాం. ఆయనకి స్థలం ఇస్తాం, ప్యాకేజ్ అమౌంట్ కూడా ఇస్తాం. సో అట్లా వీలైనంత వరకు డిస్ప్లేస్ అవుతున్నారు కాబట్టి చాలా వరకు ఈ R&Rలో ఈ నష్టపరిహారాలన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. సో కర్లపాలెం ఇవన్నీ కలిపితే ఒక 495 కుటుంబాలు, ఒక 1830 మంది మొత్తం జనాభా. రావూరులో ఇంత మళ్ళా ఇంకోటి ఇదేంటిది 2 రావూరు అన్నది. విషయాలు మాట్లాడతాం, మాట్లాడుకుని చెప్తాను సార్. ఊళ్ళో తిరిగి వచ్చి నేను చెప్పిన విషయాలను చెప్తాను ఊళ్ళో. సరే ఇలా చెప్పారు కలెక్టర్ గారు. రామాయపట్నం పోర్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం
ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని, అట్లాగే అక్కడ ప్రాజెక్టు వల్ల ఎవరైనా డిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉంటే వారికి R&R కింద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో మరి ఈ పోర్టుకు సంబంధించి ల్యాండ్ కావాలని చెప్పి రిక్విజిషన్ మేరిటైమ్ బోర్డు వాళ్ళు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కు ఫైల్ చేశారు. అట్లాగే APIAC వాళ్ళు ఇండస్ట్రియల్ హబ్ కోసం ఒక 3,773 ఎకరాలు కావాలని, ఈ పోర్ట్ కోసం 202 ఎకరాలు కావాలని. దీనికి సంబంధించి మరి జిల్లా యంత్రాంగం తీసుకునే క్రమంలో మరి ఇక్కడ దాదాపు 1000 కుటుంబాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీసులో ఈ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ విషయం మీద స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మహిరెడ్డి గారితో కూడా కలిసి జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, అట్లాగే DRO, కొంతమంది జిల్లా అధికారులు, ముఖ్యంగా మరి పోర్టు డిపార్ట్మెంట్ నుంచి కూడా డిప్యూటీ CEO వచ్చాడు, అట్లాగే ZM APIAC కూడా వచ్చారు. అందరం కూడా కలిసి మరి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ విషయాలు కానీ, పునరావాస కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా కూలంకషంగా రివ్యూ చేసుకున్నాం. తర్వాత ఇంతవరకు ఏమేమి చర్యలు తీసుకున్నామనే విషయం కూడా మరి ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. అట్లాగే ఎవరైతే కొన్ని గ్రామాలు మనకు నిర్వాసితులుగా ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నారో వారు కూడా కొంతమంది గ్రామం నుంచి వచ్చారు. వాళ్ళకు కూడా మరి R&Rకి సంబంధించి మనం ఏమేమి పునరావాస కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది. తర్వాత మరి ఈ పోర్టు డెవలప్ చేసే విషయంలో ముందుగా మనకు ల్యాండ్ అక్వైర్ చేసుకోవడం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశము. దాంతోపాటు ఏవైతే ఒక దాదాపు 1000 కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు కూడా మనం పునరావాసం కల్పించాలి. మరి ఈ ల్యాండ్ అక్విజిషన్లో కూడా చూసినప్పుడు మనకు కొంతమేరకి ప్రభుత్వ భూములు ఉన్నాయి, తర్వాత కొన్ని అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి, ఆ తర్వాత పట్టా భూములు కూడా ఉన్నాయి. మరి ఆ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడాలి. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా మరి సబ్ కలెక్టర్ గారు ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో తీసుకుంటున్నారు స్టెప్స్ అని కూడా. ఇప్పటికే ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా మేము సబ్మిట్ చేశాము. దానికి సంబంధించి పోర్టు వాళ్ళు మరి ఈ ప్రాజెక్టుకు ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి కొంత 55 కోట్ల నిధులు కూడా రిలీజ్ చేశారు. సో ఈ క్రమంలో మరి స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకున్నాం. వారి యొక్క అభిప్రాయాలు కూడా కొన్ని జిల్లా యంత్రాంగం దృష్టిలో ఉంచారు. అట్లాగే ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించి ముందుకు వెళ్ళే చర్యల్లో భాగంగా మరి అటు ఎమ్మెల్యే గారి సహకారంతో స్థానికంగా ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో ఆ ప్రజల యొక్క అభిష్టం మేరకి మరి యంత్రాంగం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.